హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే పట్టబుర్ర ఎందుకు వస్తుంది, టీనేజ్ పిల్లల్లో కూడా పట్టబుర్ర వస్తుంది, అది ఎందుకు, దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అనే దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే చూడబోతున్నాము. కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే టీనేజ్ పిల్లల్లో ఎందుకు పట్టబుర్ర వస్తుంది అని అంటే దానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇన్నర్గా ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు దానివల్ల పట్టబుర్ర రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. లేదు అని అంటే వాళ్ళు తీసుకునే మెడికేషన్ వల్ల అయి ఉండొచ్చు. ఇంకా చాలా మంది ఏంటంటుంటారంటే వాళ్ళ పూర్వీకులకు ఉంది అందుకే వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, కొంత ఏజ్ అయిన తర్వాత వస్తుంది. అంటే మన జీన్స్లో కనుక ఉన్నట్లయితే మనకి ఒక 40 years తర్వాత అది రావడం అనేది జరుగుతుంది, కానీ అంతకన్నా ముందు అయితే రాదు. అంతకన్నా ముందు వస్తుంది అని అంటే వాళ్ళ ప్రొఫెషన్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళు తీసుకున్న మెడికేషన్ వల్ల కావచ్చు, వాళ్ళు తీసుకునే ఆహార పద్ధతుల వల్ల కావచ్చు. అయితే ఫస్ట్ హెల్త్ పరంగా చెక్ చేసుకున్నట్లయితే మనకి థైరాయిడ్ ఉన్నా లేదంటే లివర్ ప్రాబ్లం ఉన్నా కూడాను మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇలాంటి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు. అయితే మగపిల్లలకి టీనేజ్లో వచ్చే ఈ హెయిర్ ఫాల్ని ముందుగా మీరు గమనించుకొని మీకు ఏ ప్రాబ్లం ఉందో అనేది చూసుకొని అది రెక్టిఫై చేసుకోగలిగితే మీకు హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది అక్కడితో, లేకపోతే అది సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్లో ఉన్న వాళ్ళకంటే 20 నుంచి 30-35 లోపు ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ బాగోపోతే మీకు లివర్ ప్రాబ్లం అనేది వస్తుంది. లివర్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే థైరాయిడ్ కావచ్చు, లేదంటే ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే లివర్ ప్రాబ్లం అయితేనే మీకు పట్టబుర్ర రావడం, ఇంకా అలాగే బాణపొట్ట రావడం అనేది జరుగుతుంది. ఎక్కువగా గ్యాస్ రిలీజ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉన్న వాళ్ళకి కూడాను ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు దేని వల్ల వస్తుంది అనేది రూట్ కాజ్ తెలిస్తేనే కదా మనం అది చేయగలుగుతాము. సో ఆ రూట్ కాజ్ అనేది మనం వెతుక్కోవాలి. ఆ తర్వాతే మీరు దేనికైనా వెళ్ళండి. ఆయిల్ రాస్తారో లేదంటే షాంపూ రాస్తారో, మీకు అన్ని బాగున్నాయి, హెల్త్ పరంగా మీరు పర్ఫెక్ట్ అనుకోండి, ఎటువంటి టెన్షన్స్ లేవు అనుకోండి, మీకు ఖచ్చితంగా ఏది రాసినా కూడా జుట్టు ఎదగడం అనేది జరుగుతుంది. అలాగే ఏ షాంపూ వాడినా కూడా జుట్టు అయితే అస్సలు ఊడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫాస్ట్గా తెల్లబడిపోతుంది కదా, దానికి ఇంకొక కారణం చెప్పమంటారా? ఎక్కువ ఓవర్ యాంగ్జైటీస్, ఓవర్ టెన్షన్ అయిపోతున్న వాళ్ళకి తొందరగా జుట్టు అయితే నెరిచిపోతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ ప్రొఫెషన్ పరంగా కావచ్చు, లేదంటే ఇంట్లో సమస్యల వల్ల కావచ్చు, వీటి వల్ల కూడా జుట్టు అనేది తొందరగా తెల్లబడిపోవడం, ఊడిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ అన్నింటిలోని మీకు ఏంటి ఉంది అనేది ముందు తెలుసుకోవాలి. వాటిని రెక్టిఫై చేసుకోవాలి. వాటిని అంటే మనం తీసుకునే ఆహారంలోని మార్పులు అనేవి తీసుకురావాలి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఒకేసారి మన నెత్తి మీద వచ్చి పడవండి. మనకి ఎప్పటి నుంచో ఉన్నవే అలా కంటిన్యూ అయ్యి ఇలాగా వీటికి దారితీస్తుంది అనమాట. హెయిర్ ఫాల్కి, బాణపొట్టకి, ఇంకా అలాగే తొందరగాను అలిసిపోవడం, ఇవన్నీ కూడా దానివల్ల అవుతాయి. ఇందులోనైతే ముందుగా మార్పులు అయితే తీసుకురావాలండి. అదేంటి అని అంటే ఆకుకూరలు, కాయగూరలు, ఇంకా అలాగే ఎక్కువ శాతం ఫ్రూట్స్ తినడం, ఇలాంటివన్నీ కూడా చేసిన వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే అన్ని కూడా సెట్ అయిపోతాయి. లేదు మీరు మెడిసిన్స్ వైపే వెళ్ళాలి అనుకుంటే మెడిసిన్స్ వైపు వెళ్తే ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అనేది ఆగదు, ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. థైరాయిడ్ ఉన్నప్పుడు మీరు ఏంటంటే దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడుతూ అట్ ది సేమ్ టైం మీరు ఏంటంటే ఫ్రూట్స్, ఇంకా అలాగే వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లివర్ ప్రాబ్లము లాంగ్ రన్లోనైతే అలా మనకు ఉంటూ ఉంది, తెలియదు. అది ఒకసారి ఇబ్బంది పెడుతుంది. అదేంటంటే ఫస్ట్ మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది, ఆ తర్వాత సెకండ్ స్టేజ్, ఆ తర్వాత థర్డ్ స్టేజ్కి వచ్చిందంటే మనం ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళాము. ఏంటంటే లివర్కి మంచి గుడ్ క్వాలిటీ ఏంటంటే అది రీజనరేట్ అవుతుంది, రీఫార్మ్ అవుతుంది, చక్కగాను మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే రాగలుగుతుంది. మనకి గోల్డ్ ఏ విధంగా ఎదుగుతాయి, తల ఏ విధంగా ఎదుగుతుంది, అదే విధంగా లివర్ కూడాను చక్కగా అది నార్మల్గానైతే రాగలిగే సత్తా దానికి ఉంది. అలాంటి దాన్ని మనం చెడగొట్టేసి శుభ్రంగా ఆయిలీ ఫుడ్, ఇంకా అలాగే మసాలాలు, వేపుళ్ళు, దాంతోపాటుగా లిక్కర్ కూడా తీసుకున్నట్లయితే అది సర్వనాశనం అయిపోతుంది. ఒకసారి సోరియాసిస్ స్టేజ్లోకి వచ్చిందని అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు లివర్కి. అప్పుడు అది గట్టి పడిపోతుంది. సో మనకి ప్రాబ్లం అనేది ఇంకా అసలు ఏముండదండి. అక్కడ ఏమవుతుందంటే ఒకసారి లివర్ డ్యామేజ్ అవుతే మీ అందరికీ తెలిసి ఏం జరుగుతుందో అది గుర్తుపెట్టుకొని మీరు లాంగ్ రన్లోనే మనకి ప్రాబ్లం రాకుండా రెక్టిఫై చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు లీఫీ కర్రీస్, ఇంకా అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి తప్పకుండా తీసుకోవాలి, ఎక్కువ శాతం తీసుకోవాలి. అలాగే వీక్లీ వన్స్ బీట్రూట్ జ్యూస్ అయితే కంపల్సరీ తాగితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడాను ఈ డైట్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ప్రోబయోటిక్స్, ఇంకా అలాగే విటమిన్స్, మినరల్స్ అనేవి ఖచ్చితంగా అందాలి. కాబట్టి ఫ్రూట్స్, వెజిటేబుల్స్తో పాటుగా మిల్క్, కర్డ్ ఇలాంటివి కూడా తీసుకోవాలండి తప్పనిసరిగాను. తీసుకుంటేనే మంచిగా మనకి బాడీకి నరిష్ అవుతుంది, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. సో ఫ్రూట్స్ అనేవి, అవకాడోస్ చాలా బాగా పనిచేస్తాయి, కానీ చాలా మందికి అవి నచ్చవు, కానీ తినాలి. నోటికి ఇంపుగా ఉన్నవి మనకి ఒంటికి మంచిది కాదు, నోటికి ఇబ్బందికరంగా ఉన్నవి ఒంటికి చాలా మంచిది. అది మైండ్లో పెట్టుకోండి. మీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి, బాగుండాలి అనుకుంటే ఎక్కువ కాలం అంటే మీరు 50s 60s వచ్చినా కూడా మీకు ఇంత బారిన జుట్టు ఉండాలి అనుకుంటే ఈ రకంగానైతే తినడం మొదలు పెట్టండి. ఇప్పటి నుంచే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఈ వీడియోలోని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కూడా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.